ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే ప్రతి ఒక్క సర్వేని అనలైజ్ చేసినట్టయితే 2 హాట్ సీట్స్లో ఇద్దరు అభ్యర్థులు పక్కాగా గెలవబోతున్నారు. వాళ్ళు ఎవరంటే మంగళగిరి నుంచి నారా లోకేష్ గెలవబోతున్నారు, అలానే హిందూపూర్ నుంచి బాలకృష్ణ గెలవబోతున్నారు, మామ వాళ్ళు ఇద్దరు. అయితే మొదట్లో మంగళగిరిలో 2019లో నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోయారు. కానీ బాలకృష్ణకి ఇది హ్యాట్రిక్ విజయం అనుకోవచ్చు ఒకసారి గెలిస్తే ఇప్పుడు. సో ఓవరాల్గా మంగళగిరిలో నారా లోకేష్ విజయానికి కారణాలు ఏమి ఉండొచ్చు, అలానే హిందూపూర్లో బాలకృష్ణ విజయానికి ఏ కారణాలు దోహదపడతాయి అనుకుంటున్నారు? హిందూపూర్లో మామాళ్ళుల విజయం ఖాయమని చెప్పి సర్వే సంస్థలు కూడా చెప్పుకొస్తున్నాయి కార్తీక్. ఇక మొదట మనం మామ గురించి అంటే బాలకృష్ణ గురించి మాట్లాడుకుంటే అక్కడ బలహీన ప్రత్యర్థి బాలకృష్ణ కలిసి వచ్చే అంశం దీపికారెడ్డి. ఇక ఆవిడ కురుబ కమ్యూనిటీకి సంబంధించిన మహిళ కాబట్టి అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది, కురుబ కమ్యూనిటీ నుంచి కూడా ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది. మిగతా కూడా కలిసి వచ్చే అంశాలు బాలకృష్ణకి. ఆయన అక్కడ ఒక బలహీన ప్రత్యర్థిని ఢీకొంటున్నాడు కాబట్టి ఆయన గెలుపు సున్యాసం అనే చర్చ మొదటి నుంచి జరుగుతుంది. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ కూడా హిందూపూర్లో బాలకృష్ణ గెలుస్తున్నాడు అని చెప్పి ఆయనకి ఎడ్జ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక రెండోది అల్లుడు నారా లోకేష్ మంగళగిరిలో ఆయన మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థిని ఒక బలహీనమైన ప్రత్యర్థిని పెట్టాడు, మురుగుడు లావణ్యని. ఇక లోకేష్ బాబుకి అంత పోటీ ఇచ్చే ప్రత్యర్థి అయితే కాదు. మనం అనుకున్నట్టు గతంలో ఇదే ఆర్కే కనుక అక్కడ స్థానిక ఎమ్మెల్యే మళ్ళీ ఒక్కసారి లోకేష్ బాబు మీద పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా ఆర్కే విజయం సాధించేవాడు, అందరికీ ఓపెన్ సీక్రెట్ అది. కానీ అక్కడ ఆర్కేను మార్చి లావణ్యను ఇటు లోకేష్ బాబు మీద నుంచోబెట్టడం అనేది ఒక నెగిటివ్ స్టెప్ అని గతంలో చర్చ జరిగింది. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అందరూ కూడా మంగళగిరిలో లోకేష్ బాబుకి ఎడ్జ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అక్కడ మామ ఇక్కడ అల్లుడు గెలవబోతున్నారు అనే సంకేతాలు, అంటే ఇవి గెలుపుకు ప్రామాణికమైతే కాదు, ఏమైనా జరుగుతుంది రేపు 4వ తారీఖున. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఒక ఆశాభావాన్ని, ఒక ఆమోదయోగ్యమైన ఫలితాన్ని మామాళ్ళకి ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే నారా లోకేష్ అక్కడ గెలవబోతున్నాడు అనే వార్త వెనుక కారణం అతను కష్టపడ్డామని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నికలకి పోలింగ్కి ఒక 2 నెలల ముందు నుంచి అతను అక్కడే మంగళగిరిలో గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉండడం, అక్కడ ప్రజలకి అందుబాటులో ఉండడం, ఇంటింటి ప్రచారం చేయడం చేశాడు. యువగలం పాదయాత్రతో పాటు ఈ ఇంటింటి ప్రచారం మంగళగిరిలో చేయడం వల్ల అతనికి చాలామంది ప్రజలు అతను నమ్మారని చెప్పి అనుకోవచ్చు సార్. ఖచ్చితంగా ఆయన నాట్ ఓన్లీ 3 months బిఫోర్ కార్తీక్, ఒక 1 year బిఫోర్ ముందుగానే ఆయన అక్కడ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజల మధ్య ఉండడం కానీ, ప్రజా సమస్యలు తెలుసుకోవడం కానీ, ప్రధానంగా ఆయన నియోజకవర్గ పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఎంత జనాభా ఉందో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉన్న పరిస్థితులు మనం క్లియర్గా చూసాం. సో ఆయన ఒక కమ్యూనిటీని కూడా వదిలిపెట్టలేదు. చివరి రోజు అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్న రోజుల్లో అపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కిందకు పిలిచి సమావేశం నిర్వహించి ఇట్లా ఉండబోతున్నాయి ఎన్నికలు, ఒక సుపరిపాలన, ఒక అభివృద్ధి సంక్షేమం చేసే ప్రభుత్వానికి మీరు కట్టుబడి ఉండండి, మీరే బేరీజ్ వేసుకోండి అని చెప్పిన సందర్భాలు కూడా మనం చూస్తాం. ఇవే కాకుండా ఆ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈయన వ్యక్తిగతంగా చాలా వరకు సహాయ సహకారాలు ఆర్థికంగా ఆదుకోవడం, ఇంకే ఇతరత్ర ఏమైనా కేసులు ఉంటే పరిష్కరించడం, ఇంకేమైనా సమస్యలు ఉంటే వాటిని ఇచ్చేయడం, సొంత డబ్బులతో రోడ్లు వేయించడం, ఇలాంటి అనేక కార్యక్రమాలకి అక్కడ లోకేష్ బాబు ఎన్నికలు సమీపిస్తున్న గత సంవత్సరం నుంచే ఆయన ఈ పనులన్నీ చేసి పెట్టారు. ఈ సానుభూతి చాలా వరకు అక్కడ ప్రజల్లో ఉంది. దీనికి అనుగుణంగానే ప్రజలు కూడా రియాక్ట్ అయ్యారు. రేపు లోకేష్ బాబుకి అనుకూలంగా పనిచేశారు, ఓటు వేశారనే చర్చ కూడా జరిగింది. దానికి అనుకూలంగానే ఈరోజు మనం ఎగ్జిట్ పోల్స్ కూడా చూసాం. థ్యాంక్ యూ సార్. సో ఓవరాల్గా హిందూపూర్లో బాలకృష్ణ గారు గెలుస్తున్నారనేది ఎక్స్పెక్టెడే, అందరూ ఊహించిందే. కానీ మంగళగిరిలో నారా లోకేష్ గెలుస్తున్నాడనే వార్త ఎగ్జిట్ పోల్స్ రూపంలో అది వైసీపీకి షాక్ అని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా మంగళగిరి అండ్ హిందూపూర్ వీటి ఎగ్జిట్ పోల్స్ మీద వన్ ఇండియా అనాలిసిస్ ఇది. ఇంకోటి కార్తీక్, అక్కడ లోకేష్ బాబు ప్రత్యర్థి మురుగుడు లావణ్య కూడా, ఆమె కూడా రాజకీయ నేపథ్యం ఉన్న మహిళనే, అబ్రప్ట్గా ఇప్పుడు రాజకీయాల్లోకి తీసుకొచ్చిన మహిళ కాదు. కాకపోతే వాళ్ళ తల్లి గారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డితో పనిచేశారు. అంత చరిత్ర ఉంది ఆవిడకి కూడా. వాళ్ళ కుటుంబం మొత్తం కూడా రాజకీయాల్లో సేవలు అందించిన వాళ్ళే. అయితే ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు తనయుడు లోకేష్ బాబుని ఢీ కొట్టేంత సామర్థ్యం వాడికి ఉందా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇవన్నీ కూడా అక్కడ హిందూపూర్లో బాలకృష్ణకు
ఒక బలహీన ప్రత్యర్థి ఏ విధంగా కలిసి వచ్చిందో తన గెలుపుకు, మంగళగిరిలో కూడా అదే మురుగుడు లావణ్య ఒక బలహీన ప్రత్యర్థి అనే ముద్ర పడింది. అందుకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో వీళ్ళిద్దరూ క్షేత్రస్థాయిలో అటు బాలకృష్ణ కానీ ఇటు లోకేష్ బాబు కానీ క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉన్నారు. ప్రజల సమస్యలు నిత్యం తెలుసుకుంటున్నారు. దానికి అనుగుణంగానే రేపు 4వ తారీఖున ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.